తెలుగు బైబిల్ క్విజ్. ఈ వీడియోలో బైబిల్లోని పక్షులు అనే అంశము నుండి ప్రశ్న జవాబులు. మొదటి ప్రశ్న, సరళ వృక్షములపైన నివాసము చేయు పక్షులు ఏవి? ఆన్సర్ కొంగ. కీర్తనలు 104వ అధ్యాయము 17వ వచనము. రెండవ ప్రశ్న, డాష్ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా అని ఏ పక్షిని గూర్చి యోబు యెహోవా దేవుని ప్రశ్నించాడు? ఆన్సర్ డేగ. యోబు గ్రంథము 39వ అధ్యాయము 26వ వచనము. మూడవ ప్రశ్న, కీర్తనకారుడు ఏ పక్షి రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు? ఆన్సర్ గొవ్వ. కీర్తనలు 55వ అధ్యాయము 6వ వచనము. నాలుగవ ప్రశ్న, కీర్తనకారుడు అడవిలోని ఏ పక్షిని పోలియున్నానని తనను గూర్చి తాను చెప్పుకున్నాడు? ఆన్సర్ గోడబాతు. కీర్తనలు 102వ అధ్యాయము 6వ వచనము. ఐదవ ప్రశ్న, ఏ రెండు పక్షులు ఒక్క కాసుకు అమ్మబడ్డాయి? ఆన్సర్ పిచ్చుకలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. ఆరవ ప్రశ్న, పరిశుద్ధ దేశములో ఏ పక్షుల స్వరము వసంతకాలానికి సూచనగా ఉంది? ఆన్సర్ పావుర స్వరము. పరమగీతములు 2వ అధ్యాయము 12వ వచనము. ఏడవ ప్రశ్న, నోవహు ఓడ నుండి మొట్టమొదట బయలువెడలిన పక్షి ఏది? ఆన్సర్ కాకి. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనము. ఎనిమిదవ ప్రశ్న, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ పక్షి వలె ఉంటారు? ఆన్సర్ పక్షిరాజు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. తొమ్మిదవ ప్రశ్న, ఏ పక్షి నేల మీద గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును? ఆన్సర్ నిప్పుకోడి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 13-14 వచనములు. 10వ ప్రశ్న, యెరూషలేము పట్టణము వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచింపబడ్డాడు? ఆన్సర్ కోడి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము. 11వ ప్రశ్న, అరణ్యములో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారముగా వేటిని 2 సార్లు సమకూర్చాడు? ఆన్సర్ పూరేళ్ళు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 13వ వచనము మరియు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 32వ వచనము. 12వ ప్రశ్న, ఏ పక్షి దేవాలయములో గూడు కట్టుకున్నది? ఆన్సర్ వానకోవెల. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనము. 13వ ప్రశ్న, ఒకానొక నౌకా సంస్థ ఏ పక్షులను సొలొమోను రాజుకు తీసుకొని వచ్చింది? ఆన్సర్ నెమళ్ళు. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. 14వ ప్రశ్న, దేవాలయమందు బలిగా సమర్పించుటకు మరియా ఏ పక్షి పిల్లలను తీసుకొని వచ్చింది? ఆన్సర్ పావురపు పిల్లలు. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. 15వ
ప్రశ్న. తాను ఏ పక్షుల వలె మూల్గుతున్నానని మేక అన్నాడు. ఆన్సర్ నిప్పుకోడి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్.